ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు నాటుకోడి కూర ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది నా స్టైల్లో చేశానండి. చాలా టేస్ట్గా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను చేసినట్టు చేయండి, సూపర్గా ఉంటుంది కర్రీ. అయితే ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఇవి నేను శుభ్రంగా కడుక్కొని పక్కన తీసుకొని నేను కుక్కర్లో పెడుతున్నా. ఒక 8-9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి, కొంచెం వాటర్ పోసి. తర్వాత పక్కన లివరు, 2 ఎగ్స్ చూపించాను కదా, అవేమో లోపలేస్తే పగిలిపోతాయి కదా, అందుకని నేను ఒక చిన్న గిన్నెలో వేసి లోపల పెట్టేశాను. మీరు చూడొచ్చు ఒకసారి వీడియోలో. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొన్ని వాటర్ వేసి ఉడకనివ్వాలి. ఉడికాక ఇలా ఉంటుందండి. కొంచెం నీళ్ళు పైకి వస్తాయి, కొద్దిగా చూసి చేయండి. ఇగో చూడండి ఎలా ఉడికాయి అనేది. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. దీంతో సూప్ కూడా తయారు చేసుకోవచ్చండి. చిన్న మెత్తటి ముక్కలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని సూప్ లాగా కూడా చేయొచ్చు. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి ఛానల్లో పెడతానండి వీడియో. ఇప్పుడు 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి, 2 ఆనియన్ తీసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అలా అయితే తొందరగా మగ్గిపోతాయి. మీరు కూడా అలానే చేయండి. కొంచెం పసుపు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను ఏ మసాలా వేయలేదు, మీరు కూడా చూడొచ్చు వీడియోలో. బిర్యానీ ఆకైనా సరే, ఏదైనా సరే మా అమ్మ చేస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంటికి పోయినాక ఒకసారి మా అమ్మతో చేపిస్తాను చికెన్ కర్రీ, నాటుకోడిది. చాలా టేస్టీగా కూడా చేస్తుంది. నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకొని అల్లము పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవన్నీ వేసి కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ ముక్కలు వాటర్తో కాకుండా ఒక్కొక్క ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చాక ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చాక తర్వాత టమాటాలు వేసి మగ్గనివ్వాలి. అన్నీ ముక్కలుగా వేసి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలానే కలుపుకోవాలి, మగ్గనివ్వాలి. తర్వాత ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి కర్రీ. అయితే సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాక మగ్గినవి చూడండి, ఒకసారి వీడియో చూడొచ్చు. తర్వాత 2 టమాటాలు తీసుకొని మగ్గనివ్వాలి. టమాటాలు వేసి మగ్గనివ్వాలి. కొంచెం పెరుగు కూడా తీసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ మగ్గాక కలుపుతూ ఉండాలి. వీటిల్లోనే కొద్దిసేపు మగ్గనివ్వాలి, ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చి నేను చూపిస్తా. అలా కలుపుతూనే ఉండాలి. పెరుగు మొత్తం కలిపేంత వరకు కలుపుకోవాలి, కలిసేంత వరకు. అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది, గ్రేవీగా కూడా వస్తుంది, చాలా రుచిగా వస్తుంది. మీరు ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుందండి కర్రీ. అయితే సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా మగ్గిపోయాయి కదా. ఇలా తర్వాత మనము కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇంతేనండి, ఇవేనండి. ఈ మసాలాతోనే చాలా టేస్టీగా, చాలా రుచిగా వస్తుంది కర్రీ.
మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే కామెంట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తర్వాత మనము ఇవి 5 మినిట్స్ మగ్గాక ఇది చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తోనే ఉడకనివ్వాలి. ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. చూపించాను కదా, ఒక 10 మినిట్స్ దాకా ఉడికింది. తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళు ఉడకబెట్టిన నీళ్ళండి, చికెన్ ఉడకబెట్టుకున్నాను కదా, ఆ నీళ్ళతోనే ఉడకనివ్వాలి. ఇంకా రసం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎలాంటి భయం లేకుండా చాలా నీట్గా చేసుకోవచ్చు అండి. కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చాలా సింపుల్గా చేసుకునే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడొచ్చు వీడియోలో. చాలా బాగా వస్తుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎగ్స్ చూశారు కదా, చాలా బాగా ఉడికాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.